వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షణ బ్లాగ్స్ అండి. సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ రోజు వ్లాగ్ లో ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదండి. దేనికి సంబంధించిందంటే ఎప్పటి నుంచో నాకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అదేంటంటే తాళిబట్టు ఉంటది కదా, దాని మోడల్ అక్క ఒకసారి చూపించండి, మేము చేపించుకుంటాం అనేసి అంటున్నారు కదా. సో దాని గురించి చేపించుకుంటాము అని అంటున్నారు కాబట్టే చెప్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే నేను ఇది చేయించుకొని 1 year అవుతుంది కదా, 1 సంవత్సరము. ఇదిగోండి నేను ఆల్రెడీ ఇప్పుడే ఇదిగోండి తీసామన్నమాట. ఇంకా చాలా 1 year తర్వాత తీసాను. అంటే అలాగే ఇంకా తాడు మారుస్తాం అనేది కింద పసుపుది మారుద్దామని మాత్రం తీసాను, నార్మల్గా ఎప్పుడు తీయమండి. సో దీనికి కారణం పెద్ద రీజన్ అయితే ఉంది, మీకు పక్కన యాడ్ చేస్తానండి తాలిబొట్టు డిజైన్. అలానే నేను పెట్టుకున్న చిన్న జుమ్కీస్ ఉన్నాయి కదా, డైలీ వేర్ పెట్టుకుంటాం, అది కూడా అడుగుతున్నారు. అలానే ఇది ఎన్ని తులాలు ఏంటి అన్ని కూడా క్లియర్గా చెప్పేస్తాము. సో ఇదిగోండి ఫస్ట్ ఈ తాలిబొట్టు వచ్చేసి 1 year బ్యాక్ అనమాట. ఎప్పుడు చేపించామంటే మీరు చేపించే ముందు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ డిజైన్ ఎవ్వరు చేపించుకోకండి ప్లీజ్. ఎందుకు అక్క అని అంటే కనుక మీకు అన్ని చెప్తాను, ఈ డిజైన్ ఎవరు చేపించుకోకండి, ఓకేనా. ఇంతకు ముందు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది కదా, అప్పుడు మా అత్తయ్య వాళ్ళు వేసారు కదా, అది ఎంత తులాలు, అది 2 అప్పుడు వేసింది 2 తులాలు అనమాట. ఇంకా నేనేంటంటే అప్పటికి ఇంకా ఇప్పటికి దగ్గర 9 years అయిపోయింది అనేసి నేను మార్చుదాంలే అనేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. నేను నార్మల్గా ఆన్లైన్లో చూసాను, సెలెక్ట్ చేశానండి. ఇంకా ఇది వచ్చేసి 4 తులాలు పడింది. సో పాతది నాది ఏదైతే నాకు పెళ్ళైనప్పుడు ఉందో, ఒకవేళ ఫోటో ఉంటే పెడతాను, అది ఆ డిజైన్ ఇచ్చేసి అది 2 తులాలు కదా. అప్పుడు మనకు పెళ్ళైనప్పుడు ఎంత, మాకు పెళ్ళైనప్పుడు అది 35,000. 60,000 మొన్న అయ్యింది. 10 సంవత్సరాల కింద 35,000 అండి. 35,000 అంతే, 40 వరకు అట్లా ఉండే. అప్పుడు చేపించుకున్నాము, పెళ్లిలోన వేశారు. ఇప్పుడు ఏంటంటే నేను మార్చుకుందాం, చాలా ఇయర్స్ అయిపోయింది కదా, కొంచెం కొత్త మారిస్తే బెటర్ కదా అనేసి ఏం చేశానంటే, అంటే మనీ ఇచ్చేసి మేమేం తీసుకోలేదు, ఇది పాతది ఏదైతే నాది 2 తులాలది తాలిబట్టు ఉంది అది. తర్వాత ఇంకా నెక్లెస్ ఒకటి ఉండేది, అమ్మ అప్పుడు పెట్టారనమాట పెళ్లిలోన. ఆ నెక్లెస్ కూడా 2 తులాలు, అది తర్వాత తాలిబట్టు, ఈ 2 కరిగిచ్చేసి మేము ఆ తర్వాత మళ్ళీ అది కరిగిచ్చేసి అది తర్వాత పాతది నా 2 చేపించిన తర్వాత ఇదైతే చేపించానండి ఈ మోడల్. సో వాళ్ళు ఏంటంటే తర్వాత వేరేది గట్టిగా ఉంటది కదా, అది ఆ మధ్యన చాలా ట్రెండ్, ఇప్పుడు వేసుకున్నారు కదా ఈ టైప్ లో కొంచెము వేరేగా వస్తుంది, అది చేపించారనమాట. మళ్ళీ తర్వాత నేను బాగాలేదనేసి మళ్ళీ ఇది చేపించేసుకున్నాను. అంతే, మొత్తం 4 తులాలు అయిందా. దీనికి కారణం ఏంటో తెలుసా? అస్సలు ఇవ్వండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ మోడల్ ఎవరు చేపించుకోకండి, ఎందుకంటే నాకు తెలియదు, నేను చేపించుకున్నాను. ఏమైతుందంటే నైట్ పడుకునేటప్పుడు ఉంటుంది కదా, మనం పడుకుంటాం కదా, పడుకునేటప్పుడు ఏంటంటే ఈ జుట్టంతా ఇట్లా చుట్టేసుకొని మొత్తం రాలిపోద్ది, మన జుట్టంతా తెగిపోతుంది అనమాట, కట్ అయిపోయి ఆ విధంగా అయిపోతుంది. అస్సలు యూజ్ అయితే లేదు. 1 year నుంచి నేను అలాగే జుట్టంతా అండి అసలు కట్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఉంది కదా హెయిర్ మధ్యలో, మీకు కావాలని చూపిస్తా, ఇలా మధ్యలో ఉండిపోయి జుట్టంతా వచ్చేస్తుంది. ఈ డిజైన్ అయితే అస్సలు చేపించుకోకండి. కావాలంటే ఈ సైడ్ డిజైన్ కోసం మీరు అడుగుతున్నారేమో, సైడ్ డిజైన్ అయితే పికాక్ డిజైన్ వస్తుంది అండ్ స్టోన్స్ అండి ఇవి. ఈ స్టోన్స్కి ఎక్కువ అయిపోయింది కదా, దీంతో కలిపి 4 తులాలా నాకు గుర్తులేదు, 4 తులాలు ఎంతో. సో ఇంకా తర్వాత ఇదిగోండి ఇవి మాకు ఉంటాయి కదా పెళ్లిలో పెట్టినవేమి కిందవి, ఇదేంటంటే కొమ్ము శతమానం అండి మాకు అంటారు, ఇదనమాట. ఇది కూడా అప్పుడు పెట్టిందని. సైడ్ ఉంటాయి కదా పుస్తీలు ఉంటాయి కదా రౌండ్ గా, అవి వచ్చేసి అవి కూడా ఈ మధ్యన ఇవి ఏమంటారు, అవి కూడా కొంచెము క్రాక్ ఇచ్చాయి, అందుకే అవి తీసేసానండి. అవి ఇప్పుడు మళ్ళీ చేపించుకోవాలి. సో ఇదిగోండి ప్రస్తుతానికి మళ్ళీ అడగొచ్చు, మీరు తీసారు కదా ఏం వేసుకున్నారు అనేసి. ఆల్రెడీ ఇదిగోండి వేసుకున్నాను, మళ్ళీ అదొక చిన్న డౌట్ మీకు వస్తుంది. ఇదనమాట, ఈ ఇక్కడ దగ్గర నుంచి చూపించాను కదా. సో ఇది 4 తులాలు అయినా కూడా ఇప్పటికి అసలు నాకు ఏం యూజ్ లేదు. అండ్ ఏదైనా చేపించుకుంటే కొంచెం సన్నగా అట్లా చేపించుకుంటే బెటర్ అనిపించింది, చాలా లాగ్ వచ్చేసింది డిజైన్ కూడా. సో అందుకే నాకు అనిపించింది చెప్దాంలే అనేసి. చాలా డేస్ నుంచి మీరు అడుగుతున్నారు అక్క మీ తాలిబొట్టు డిజైన్ అంటే నాకు నచ్చితే కదా మీకు చెప్పేది, అందుకోసమే చెప్పట్లేదు అంతేని. ఒకసారి చూడండి ఈ డిజైన్ అయితే అసలు అది ఏ డిజైన్ అంటారు, ఇది పట్టీలు అల్లిక ఉంటది కదా మనం వేసుకుంటాం పట్టీలో, ఆ అల్లిక అనేది చిన్నగా వచ్చాయి, దానివల్లే మొత్తం అయిపోతుంది. అస్సలు యూజ్ లేదు నాకు. కానీ ఇది కరిగించేసి ఇన్ ఫ్యూచర్లో చేపించుకుందాం అనుకున్నాను, ఎందుకంటే 1 year అయిపోయింది కాబట్టి
కొన్ని డేస్ కూడా లేకుండా అంటే మనకే మేకింగ్ ఛార్జెస్ అంతా కూడా వేస్టే కదా. మొత్తం అప్పుడు 4 తులాలు అంటే మనం చేపించుకున్నప్పుడు 60 ఉండే అనుకుంటా, 60,000. 60,000 అంటే 60. సో అప్పుడులో ఇదిగోండి 2,40,000 అనమాట. అంటే బంగారం ఇచ్చి చేపించుకున్నది. కానీ దానికి మేకింగ్ ఛార్జెస్ మన చేత కేడియం ఇంకా మేకింగ్ ఛార్జెస్ కూడా పడ్డాయి కాబట్టి మొత్తం దగ్గర మేకింగ్ ఇవి అంత చేతికి ఎంత తీసుకుంటారు కదా చేపించడానికి. అది కేడియంకేమే 12,000 లేకపోతే ఎంతో కానీ అండి మాకు దీనికి ఏంటంటే 4,000 3,000 లేకపోండి కేడియం పావుకి పొలంకి 10,000 ఉంటుంది ఇట్లా అనమాట. సో ఈ డిజైన్ సో ఇదనమాట నా చైన్ డిజైన్. తర్వాత దీనికి ఉన్న కష్టము నేను ఇప్పటికైతే నాకు తెలిసి నేనైతే లాస్ అయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు యూజ్ లేదు, నా జుట్టు అంతా రాలిపోతుంది. తర్వాత ఇట్లానే ఇంకా ఎవరు కనుక ఈ డిజైన్ చూపించమంటున్నారో వాళ్ళ ఎవరు కూడా ఈ డిజైన్ అస్సలు చేయించుకోకండి. ఇదనమాట అండి దీనికి ఉన్న పెద్ద స్టోరీ అది. అందుకే ఇన్ని రోజులు అయితే అసలు చెప్పలేదు. సో ఇంకా చెప్దాంలే అనేసి అట్లా చెప్పేశాను. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి చైన్ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను కదా, డైలీ వేర్కి ఇయర్ రింగ్స్. నా దగ్గర మా చెల్లి దగ్గర కూడా ఇవి 2 ఉన్నాయి. ఇవి కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో ఈ డిజైన్ ఇదిగోండి ఇవి చిన్నవన్నమాట. ఇప్పటికి 3 years అయిపోయింది. ఇవి మైసూర్లోనే తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి ఈ డిజైన్. దగ్గర నుంచి మీకు ఫోటో కూడా పెట్టేస్తాను. ఎప్పటి నుంచి అడుగుతున్నారు అక్క మీ చెల్లి దగ్గర మీ దగ్గర. తర్వాత మా పాప దగ్గర కూడా ఉంటుందండి. అంటే మామ్ కాంబోలా తీసుకున్నాం అప్పుడేని. ఇవి ఎంత పడ్డాయి అంటే మొత్తం ఎన్ని తులాలు నాకు గ్రామ్స్ కూడా గుర్తులేదు, ఎందుకంటే 3 years అయిపోయింది కాబట్టి 30,000 అట్లా ఉండే అప్పుడు. సో ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఇప్పటి వరకు ఏమి కాలేదండి ఈ డిజైన్. డైలీ వేర్కి కొంచెం అలా బాగుంటాయి కదా. చూడు బాగుంది. పాప దగ్గర కూడా ఉన్నాయి ఇలాంటివి. మీకు పాపది కూడా పక్కన పెడతాను. సో పిల్లలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు వరకు ఏంటంటే కొంచెం డిప్పలు మనకి ఎప్పుడైతే లూజ్ ఉంటాయి కదా, చిన్న చిట్కా చెప్తాను నాకు తెలియదు. మనకి డిప్పలు అనేది కొంచెం లూజ్ వచ్చేస్తూ ఉంటాయి కదా బయటికి ఇట్లా జారిపోవడం అట్లా. అప్పుడు ఏం చేయాలంటే ఫెవికాల్ ఉంటుంది కదా, ఫెవికాల్ అయినా ఇదిగోండి ఇక్కడ మనకి వెనకాల డిప్ ఉంటుంది కదా. సో ఇట్లా బటన్ దీనికి లోపల అనమాట, ఇంత లోపల నెయిల్ పాలిష్ పెట్టడము. అంటే ఈ లోపల నెయిల్ పాలిష్ పెట్టి లేదంటే ఫెవికాల్ పెట్టి మనం పెట్టుకుంటే కనుక అసలు ఊడదనమాట. పిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ చిట్కా. సో ఎవరికైనా తెలిస్తే కనుక స్కిప్ చేసేయండి, తెలియకపోతే కనుక అలా చెయ్యండి. ఎందుకంటే నాకు తెలియదు. నేను కూడా ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్తే ఆ అక్క చెప్పారు ఇట్లా పెట్టి ట్రై చేయండి. నేను నెయిల్ పాలిష్ ట్రై చేస్తాను అనమాట. ఫెవికాల్ అంటే తెలియదు కదా, ఎండిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఉంటుంది కాబట్టి ఇంకా నెయిల్ పాలిష్ పెట్టండి. సో అలా ఇది ఒక చిన్న చిట్కా. ఇంకా నా ఇయర్ రింగ్స్కి పెద్ద రహస్యం అనమాట. సో ఇదనమాట. ఇది చేపించుకుంటే మీరు చేపించుకోవచ్చు. ఫైనల్గా చూపిస్తాను 2 years నుంచి అనమాట. ఎప్పుడు అడిగినా నేను ఏదైనా బ్లాగ్ చేసినా కూడా చాలా మంది అడుగుతున్నారు అక్కడ డిజైన్ చూపించండి అండి. ఏం లేదు, సింపుల్గా చాలా బాగుంది. కొంచెం అండి మనము డైలీ వేర్కి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే బెటర్ అని నా ఉద్దేశము. ఇంకా 4 grams 5 grams అట్లా కాకుండా మంచి గ్రామ్స్ చేపించుకుంటే రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదా, అందుకోసమే. సో ఇలా కొంచెం గ్రామ్స్ పెంచినా కూడా ఇట్లాంటివి చేయించుకోండి. సో ఇదనమాట. ఇంకా షూట్ ఉంటే అట్లా రెడీ అయ్యాను. ఏంది ఇంత రెడీ అయ్యారనేసి ఏం లేదు, నార్మల్ రెడీ అవ్వాలంటే నేను చిరాకు. కానీ శారీది ప్రమోషన్ ఉంది కాబట్టి చేయాలన్నమాట. సో ఈ శారీ ఉందా, ఇది మొత్తం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేస్తే చాలా ఫుల్ కాంట్రవర్సీ జరుగుతుంది. అంటే ఒరిజినల్ వచ్చేసి 6,000 పైన ఉంది. ఇది నేను కట్టుకునే రిప్లికా కదా. సో రిప్లికా లాగానే ఉండదండి. ఇది 2699 అనమాట ప్రైస్ వచ్చేసి ఉంటది ఇదనమాట. అండ్ ఈ శారీ అయితే నేను కట్టుకునేది మిషన్ వర్క్ అనమాట. ఇది నాకు ఎస్ఆర్ కిషోర్ వాళ్ళు పంపించారండి. సో చాలా పేజెస్ కూడా సేల్ చేస్తున్నారు. ఎవరు బిజినెస్ వాళ్ళది కాబట్టి వాళ్ళకి నచ్చిన ప్రైస్ అయితే పెట్టుకుంటారండి. కొంతమంది నార్మల్ మార్జిన్ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ మార్జిన్ వేసుకుంటారు అంతే. అండ్ ఇదిగోండి ఇక్కడ ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీకు జ్యువెలరీ పెడతాను. నేను నెక్ సెట్ ఉంది కదా అండ్ ఇయర్ రింగ్స్ ఈ శారీ మీద మ్యాచింగ్ అని తీసుకున్నాను. 200 ఎంత పడింది అంతేని, 200 ఎట్లా. ఎంత బాగుంది తెలుసా, మీరు చూస్తుంటే గ్రాండ్ లుక్ వచ్చేసింది. సో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నా నెక్ సెట్ డీటెయిల్స్ పెడతానండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది ఇది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అనమాట ఇట్లా. ఇంక ఇదేని వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.